మేడ్చల్ జిల్లా సామీర్పేటలోని బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. చదువుకోవాల్సిన వయసులో కడుపు నిండా సరైన భోజనం దొరకక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాతబడిన భవనంలో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలుతుందో తెలియని భయంతో బతుకుతున్నామని విద్యార్థులు వాపోయారు. విద్యార్థుల ఆవేదనను విన్న పోలీసులు తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఫండ్స్ రాక టైట్ అయిపోయింది. ఇలాంటి బంద్ చేపిస్తాం. సామీర్పేట గురుకుల విద్యార్థుల కష్టాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ. శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా సామీర్పేటలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో విద్యార్థులు తమకున్న సమస్యలపై వినూత్న రీతిలో అయితే హాస్టల్ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. హాస్టల్లో సరైన వసతులు లేక నాణ్యమైన ఆహారం అందక ఇబ్బంది పడుతున్నామంటూ వాళ్ళు హాస్టల్ సిబ్బందికి అయితే ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తమ కంప్లైంట్ ని తీసుకుపోగా తమను దుర్భాషలాడుతూ తిడుతున్నారని సామీర్పేట విద్యార్థులంతా మూకుమ్మడిగా కలిసి సామీర్పేట పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదు చేసే సమయంలో విద్యార్థులంతా కూడా కలిసికట్టుగా రోడ్లపై నడుచుకుంటూ వెళ్లడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు. గత 3 సంవత్సరాలుగా హాస్టల్లో సరైన అన్నం, పురుగులతో కూడిన అన్నం పెడుతున్నారు. అలాగే బాత్రూమ్లకు సరైన డోర్లు లేవు. అలాగే నీటి సమస్య కూడా ఉందంటూ కూడా విద్యార్థులు అయితే గత కొద్ది కాలంగా నిరసన చేపట్టారు. దీనిపై తమ సమస్యలు తీర్చాలంటూ హాస్టల్ వార్డెన్ చెప్తే హాస్టల్ వార్డెన్ ఈ సమస్యలు తీర్చకపోగా దుర్భాషలాడుతూ కొడుతున్నారని పోలీసులు ఎదుట వాళ్ళైతే వాపోయారు. ప్రస్తుతం ఆ పోలీసులు కూడా దీనిపై ఖచ్చితంగా ఫిర్యాదుని స్వీకరించి దీనిపై పరిష్కారం చూపుతాము, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామంటూ విద్యార్థులను వెంట తీసుకుని తిరిగి సామీర్పేటలో ఉన్న స్కూల్ కి అయితే తీసుకువెళ్లారు. అక్కడ వాళ్ళ యొక్క సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సమయంలోనే పోలీసులు అటుగా వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇటు మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు. దాంతో విద్యాశాఖ అధికారులు కూడా బీసీ హాస్టల్ కి అయితే చేరుకుని అక్కడ ఎలాంటి వసతి ఏర్పాట్లు ఉన్నాయో, అలాగే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటని కూడా ప్రస్తుతం విద్యార్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు విద్యార్థులంతా కూడా 10వ తరగతి లోపు విద్యార్థులు కావడం వీళ్ళంతా కలిసి కట్టుకుని పోలీస్ స్టేషన్ కి వినూత్న రీతిలో నడుచుకుంటూ వెళ్లి తమ సమస్యలను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్, చిన్న వయసులోనే పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయడం అనేది ఆ పోలీస్ స్టేషన్ పట్ల అలాగే చట్టాల పట్ల విద్యార్థులు కలుగుతున్న అవగాహన కార్యక్రమాలు అని కూడా పోలీసులు అయితే చెబుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.